నాకు అర్థమైపోయిందిలే. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడికే వచ్చేస్తాను నేను. ఏమిటిది? అగ్నిపర్వతంలా ఉంది. అరే ఏంటి ఇలా చేస్తున్నారు? మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. దీన్ని చూడండి, నేను ఈ కెమెరా తోటి ఫోటో తీశాను. అరే ఫోటో చాలా బాగుంది. నువ్వు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయిపోయావు. చిన్నోడా, ఇది ఈ ఫోటో ఆల్బమ్ కవరు. ఫోటోలు లోపలున్నాయి. అదిగో ఉంది చూడు ఫోటో. ఇది కొండ ఫోటో. అవును, వర్షం పడేటప్పుడు నీళ్ళగా కనపడతాయి. ఇదిగో దీన్ని చూడండి, చందమామ ఫోటో. ఇందులో చీకటి మాత్రమే ఉంది, చంద్రుడు ఎక్కడా? ఇది అమావాస్య నాటి రోజు ఫోటో. 3 రోజులు వెయిట్ చేయి, చందమామ కనిపిస్తాడు. ఫోటో అంటే ఎలా ఉండాలో ఇప్పుడే వీళ్ళకి చూపిస్తాను. అరే హనీ రా, నేను నీ ఫోటో తీస్తాను. ఆగు, ముందు నన్ను రెడీ అవ్వని. ఓకే, ఐఎమ్ రెడీ. కొంచెం లెఫ్ట్. నాదా లేక నీదా? అరే గాడిదా, నీ ఫోటో తీస్తే నువ్వే కదా జరగాలి. ఇంకాస్త లెఫ్ట్. ఇంకా ఇంకా అలా వెళ్తూనే ఉండు. వంగు వంగు, అలాగే వెనక్కు వెళ్ళు. అయ్య బాబోయ్, ఇలా మోసం చేస్తున్నందువల్లే సెల్ఫీ తీసుకునే ట్రెండ్ వచ్చింది. ఏ గురు, మొదటి దొంగతనానికి పోలీసులు ఇస్తారు వార్నింగ్. మీ అందరికి నేను చెప్తున్నాను, గుడ్ మార్నింగ్. చప్పట్లు కొట్టండి. గుడ్ మార్నింగ్ కిట్టి. స్టేజ్ మీద ఉన్న ఆ నలుగురు బోరు కొట్టించారు. మీరు కిట్టిని చూసి నన్ను ఇగ్నోర్ చేసినట్టున్నారు. చప్పట్లు కొట్టండి. నీ చేతిలో కెమెరా ఉంది. నువ్వెవరికైనా ఫోటో షూట్ చేస్తున్నావా? ఓయ్ 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 ఓయ్, ఎవరది? ఇంత పొద్దున్నే నిద్ర మత్తులో నా కాళ్ళ మీద యాస్ట్రాబర్డ్స్ ని యూజ్ చేసింది. హనీయే అయి ఉంటాడు. తనకి ఫోటోలు పిచ్చి పట్టుకుంది. నిన్నేమో 300 ఫోటోలు తీస్తే అన్ని నల్లగానే వచ్చాయి. లెన్స్కున్న మూతని తీయడం మర్చిపోయాడు. ఎందుకింత కష్టపడ్డామని అడిగాను. ఒక ఫోటో తీసుకుని మిగతా జెరాక్స్ తీసుకోవచ్చని చెప్పాను. అరే హరి, నీకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం కదా. అలాగే ఇప్పుడు సిటీలో ఫోటోగ్రఫీ కాంపిటీషన్ జరుగుతోంది. అందులో పాల్గొంటావా? అందులో గెలిచిన వాళ్ళకి 50,000 రూపాయలు కెమెరా బహుమతిగా ఇస్తారట. చాలా మంచిది, కాస్ట్లీ కెమెరా దొరుకుతుంది. అవును, ఇప్పుడు నీ దగ్గర కెమెరా ఉంది కదా, దాంతో పాటు జోర్దార్ ఫోటోలు కూడా తీసావు. అది ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? జోర్దారు చెరువులో పడినట్టు అది ఉంది. పడింది జోర్దార్ కాదు, కెమెరా కొలంలో పడింది. అందుకనే ఫోటో అలా వచ్చింది. కన్నా సార్, 100 సంవత్సరాల తర్వాత మీరు రండి. ఏమైంది? నీకు అర్థమయ్యేలా చెప్పడానికి 100 సంవత్సరాలు పడుతుంది. కన్నా సార్, కాంపిటీషన్ కి జడ్జిగా ఎవరుంటున్నారు? ఓయ్ గురు, పిల్లలకి మట్టిలో ఆడుకోవడమే చాలా ఇష్టం. కిట్టి కాంపిటీషన్ ని జడ్జి చేయబోతోంది. నాకు ఫోటో తీ, ఫోటోగ్రాఫర్. కొంచెం లెఫ్ట్, కొంచెం లెఫ్ట్. ఏంటి? కిట్టి, నేను జరగమంటుంది సూర్యుడిని, నిన్నెందుకు జరగమంటాను? కిట్టి ఎప్పుడు రైటే కదా. నేను కాంపిటీషన్ లో పాల్గొనబోతున్నా. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్. ఇంతమంది, అందరినీ ఒకటిగా రమ్మని చెప్పు. నేను గ్రూప్ ఫోటో తీస్తాను. హనీ, వీళ్ళంతా కాంపిటీషన్ లో పాల్గొనడానికి వచ్చారు, గ్రూప్ ఫోటో కోసం కాదు. చిన్నోడా, ఇక్కడ ఇన్ని ఫోటోలు పెట్టారు కదా, ఈ ఫోటోని చూడు, కదులుతూనే ఉంది. అరే హనీ, అది కిటికీ రా, ఇక్కడి నుంచి వెళ్దాం. ఓయ్, ఫోటోగ్రఫీ కాంపిటీషన్ లో మీరేం చేస్తారు? మేము చెక్ చేయడానికి వచ్చాం. ఫోటో తీసేటప్పుడు శబ్దం ఎలా వస్తుందని. కిచకిచా లేక చుకుచుకా అని. చుక్ చుక్ అని ఎందుకు వస్తుంది? మేము ట్రైన్ ఫోటో తీసుకుంటున్నాం. నువ్వేమంటావు? మేము ఇక్కడ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ లో పాల్గొనడానికి వచ్చాం. ఇప్పుడు గుర్రాల పోటీలో మీరు కూడా పాల్గొంటారా? సన్నీ, ఎవరో నిన్ను దద్దమ్మని చేశారు. ఇది రేస్ కాదు, ఫోటోగ్రఫీ కాంపిటీషన్. ఇక్కడ ఫోటో తీసి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఏయ్, నా బుర్ర చెడగొట్టేగా. బుర్రని పెరుగు చేయరు, పాలనే పెరుగు చేస్తారు. పాలవాడు నిన్ను దద్దమ్మని చేశాడు. ఇకనైనా నువ్వు జాగ్రత్తగా ఉండు. అందరూ నిన్ను దద్దమ్మని చేస్తున్నారు.
శ్రద్ధగా వినండి, పోటీ ప్రారంభం కానుంది. నీ సంగతి నేను తర్వాత చూస్తాను. గుడ్ ఈవినింగ్. నేనే మీ హోస్ట్, ఇంకా మీ మిత్రుణ్ణి. ఏయ్! ఎలా ఉన్నావు? సాయంత్రం ఇంటికి వస్తాను, క్యారమ్స్ ఆడుకుందామా? హనీ ఏం చేస్తున్నావు? తను నన్ను మిత్రుడు అని పిలిచాడు. మిత్రుడితో నేనెప్పుడు స్నేహంగానే మెలుగుతాను. ఏ, మీ అందరినీ ఈ ఫోటోగ్రఫీకి ఆహ్వానిస్తున్నాను. ఇక్కడికి సిటీలో ఉన్న అందరు ఫోటోగ్రాఫర్స్ వచ్చేసారు. అందరూ ఫోటోలు తీయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరైతే ఫోటో తీయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళే రెడీ అవ్వాలి. మేము ఫోటోగ్రాఫర్స్ మీ. ఏ? మీరందరూ ఒకే రోజులో ఒక అడ్వెంచర్ ఫోటోని తీసుకురావాలి. ఎవరి ఫోటో బాగుంటే వాళ్ళకి ప్రైజ్ దక్కుతుంది. ఊరంతా పోస్టర్స్ కూడా వేస్తారు. ఇలా చూడండి, కొండ అనేది చాలా కామన్ అయినది. మనం ఏదైనా చాలా కొత్తగా అడ్వెంచరస్ గా ట్రై చేద్దాం. అరే, ఈ కొండ మీద నుంచి రంగు వస్తోంది. చేతులు చూడండి, ఎర్రగా మారాయి. ఏంటి ఉన్నట్టుండి ఇంత వేడిగా ఉంది? ఎందుకింత వేడిగా ఉందంటే చెయ్యి వదలాలి. చెయ్యిలా రాసుకుంటే నిప్పొచ్చేలా ఉంది. ఇదిగో దాదాపు వచ్చేసాం. ఈ కొండపైన కొంచెం వేడిగా ఉంది. ఈ కొండపైకి వెళ్లి ఫోటో తీస్తే మనం తప్పకుండా గెలుస్తాం. గాడిద, ఫోటోలో టెంపరేచర్ లాంటివేవి రావు. ఎందుకని రాదు? నిన్న నేను థర్మామీటర్ ని ఫోటో తీశాను. అందులో వచ్చింది 102 టెంపరేచర్. వాడి తాడును కట్ చేయండి, లేదంటే నేను నోటితో కట్ చేసేస్తాను. అర్థమైందా? వీళ్ళు ఎక్కడికి పోతున్నారో తెలియడం లేదే. నాకు అర్థమైపోయిందే. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడికే వచ్చేస్తాను నేను. ఏమిటిది? అగ్నిపర్వతంలా ఉంది. అరే ఏంటి ఇలా చేస్తున్నారు? మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. హారన్ కొట్టింది ఎవరు? ఎందుకింత వేడిగా ఉందో ఇప్పుడు అర్థమయ్యింది. వీడు ఎండలోంచి తిన్నగా అగ్నిపర్వతంలోకి తీసుకొచ్చాడు. అర్థమయ్యిందా? బాబాయ్, పైకి లాగు, మనం కిందకి వెళ్ళిపోతున్నాం. కుడివైపుకు వెళ్ళు. నేనేమి ఆటోని కాదు, ఒకేసారి ముగ్గురు ఎక్కేసి ఎడవైపు వెళ్ళు, కుడివైపు వెళ్ళు అనడానికి. నేను ఫోటో తీస్తాను. బన్నీ జోర్దార్, నన్ను గట్టిగా పట్టుకోండి. నేను ఇక చెయ్యి వదిలేస్తున్నాను. ఓకే, ఒకటి. ఈ టైంలో ఎవరైనా ఫోటో తీస్తారా? మొహమ్మద్, కాస్త కిందకి రా. నువ్వు జూమ్ ఇన్ చేయలేవా? నన్ను మీరు చిలక తండూరి చేసేలా ఉన్నారు. త్వరగా ఫోటో తీ, వెంటనే పైకెళ్ళాలి. ఒక చేత్తో తీయలేకపోతున్నాను. ఇప్పుడు నేను రెండో చేతిని కూడా వదిలేస్తున్నాను. చీజ్. పట్టుకున్నాను. మీ ముగ్గురికి ఒకే సమయంలో కడుపు మండుతున్నట్టుంది. ఇది వాల్కనో శబ్దం పేలబోతోంది. త్వరగా వెళ్ళిపోదాం. పట్టిన పట్టు మొదలొద్దు. ఈ రోజు దీపావళ. ఎవరూ నాతో చెప్పలేదు. దీపావళి కాదు, కరెక్ట్ అయిన టైంకి మనం బయటికి రాకపోయి ఉంటే ఈ పటికి కాలిపోయి ఉంటాం. ఏయ్, నువ్వు ముందే నీ పారాషూట్ ని ఓపెన్ చేసి ఉండొచ్చు కదా. ఇంత బలహీనమైన చిలకని ముగ్గురు నెత్తుకుని ఎగురుతూ వచ్చాను. ఏదేమైతేనే ఫోటో చూడండి, చాలా బాగొచ్చింది. త్వరగా రండి, మనం కాంపిటీషన్ కి వెళ్దాం, లేదంటే మన కష్టం అంతా వృధా అయిపోతుంది. కిచెన్ లో కుక్కర్ సౌండ్ వినిపిస్తోంది. రండి, పార్టిసిపెంట్స్ తీసిన ఫోటోగ్రఫీస్ చూద్దాం. ఇదే క్రొకడైల్ ఫోటో, ఇదే ప్రైమ్ మండిస్కా, ఇది రాబిట్. పెద్ద పెద్ద బిల్డింగుల్లో పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి. ఇప్పుడు హన్నీ బన్నీలు తీసిన ఫోటోలు మీకు చూపించబోతున్నారు. చప్పట్లు కొట్టండి. దీన్ని చూడండి. ప్రాణాల్ని పనంగా పెట్టి మరీ ఈ ఫోటో తీసాం. సాహసోపేతమైన ఫోటో కదా. కానీ దానికంటే తక్కువ. భోజనంలో డేంజరస్ అయిన అజునోమోటో ఉంది అని నీ దగ్గర కంటే తన దగ్గరే ఓ మంచి ఫోటో ఉంది. చప్పట్లు కొట్టండి. దీంట్లో ఉంది, చూడండి చూడండి. ఇది కూడా చూడండి. ఆ తర్వాత ఇది చూడండి. అరే చూడు, నీ ఫోటో నా కంప్యూటర్ స్క్రీన్ లో ఉండే ఫోటో లాగే ఉంది. ఈ 50,000 విన్నర్ ఇంకా ఫిల్మ్ కెమెరా విన్నర్
డెడ్డెక్ 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 నువ్వు డెడ్డెక్ ఎందుకు అంటున్నావ్? తను గెలిచాడు కదా, అర్థమైందా? The one and only. సండే ఏంటి విజేతని ఈయన ప్రకటిస్తారా? మెయిన్ జడ్జి ఈయనేననుకుంటాను. నా డబ్బు ఇవ్వకుండా పారిపోతావా? నువ్వు వాష్రూమ్కి వెళ్ళాలా ఏంటి? నీ పాటికి ఉస్సు ఉస్సు అంటూ ఉన్నావు. ఒక్క నిమిషం, నేను సైబర్ కేఫే వాడిని. పొద్దున్న నుండి నా ఇంటర్నెట్ యూజ్ చేసుకున్నాడు, ఫోటో తీసుకున్నాడు, డబ్బు ఎవరిస్తారని. ఎంత రిస్కీ ఫోటో తీశాడు. సైబర్ కేఫే వరకు వెళ్ళాడు. నువ్వు ఎలా దీన్ని మేనేజ్ చేయగలిగావు? హ్యాట్స్ ఆఫ్ అయ్యా. 50,000 రూపాయల బహుమతి నీకే దక్కాలి. అరే ఈ పిల్లి ఎక్కడికి వెళ్ళలేదు. ఇలా చూడండి, ఇది నా ఫోటో, ఇది అగ్నిపర్వతం ఫోటో. రెండిటిని కలిపేస్తానని చెప్పాడు. రెండిటిని కలిపి ఇదిగో ఈ ఫోటో తయారు చేశాడు. అదేం కాదు, నేను అలాంటి పని ఏం చేయలేదు. అతను అబద్ధం చెబుతున్నాడు. నేను ఎప్పుడు కూడా ఇలాంటి మోసాలు చేయను. ఏయ్, ఎక్కడికి పారిపోతున్నావు? నా డబ్బు ఇచ్చేసి వెళ్ళు. తిరిగే మిషన్ ని స్పిన్నర్ అంటారు. కిట్టి త్వరగా విన్నర్ ఎవరో చెప్పు. And the winner is